నువ్వు నేర్పిస్తావా? బాగా చేస్తాను నేను నేర్పకముందే. నువ్వు చేసి మరి మాకు నేర్పిస్తావా? ఓ ఈరోజు మాకు డ్యాన్స్ క్లాస్ అనమాట. చూస్తే బొమ్మలు లేకపోతే డ్యాన్స్. ఇప్పుడు సాంగ్ పెట్టి దీవెన్ బాబు మాకు డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తారంట మాస్టరు. అయ్యో ఏం సాంగ్ దీవెన్? మా మాస్టర్ దీవెన్ మాస్టర్. వాట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఏం సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నీకు ఏ డాన్స్ ఇష్టం? ఎట్లా వేస్తారు ఏంటి అనేది మాకు డాన్స్ క్లాస్ లో మాకు ఇప్పుడు మా ఒకవేళ కంటే నేర్పించు కొంచెం. సరే మాస్టర్ రెడీయా? ఓ ఫస్ట్ హాయ్ చెప్పు అందరికి. మాస్టర్ ఓకే అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్, దీవెన్ బాబు ఛానల్. పార్టీ కమింగ్. ఇప్పుడు మాకు దీవెన్ బాబు దీవెన్ అవును నిన్న నువ్వు స్టోరీ చెప్పావు కదా, డాన్స్ చాలా మందికి అర్థమైందంట. దీవెన్ నువ్వే స్టోరీ చెప్పావు? అది నిన్నటిదేగా. ఎన్నిసార్లు చెప్తా? ఇంకోటి చెప్పు. వేరే చెప్పు నాన్న, చిన్నది. నీకు నచ్చిన స్టోరీ ఏదైనా చెప్పు. నువ్వు స్టోరీ చెప్పినావు కదా, బాగా నచ్చిందంట, అందరికి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ. దీవెన్ అమ్మ చెప్పిన స్టోరీ కూడా బాగుందంట. థ్యాంక్ యూ అందరికి. దీవెన్ బాబు ఆలోచిస్తున్నావా? చించు బ్రెయిన్ కిందికి వస్తుంది, అప్పుడు పైకి వస్తుందా? తట్టిందా? మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ ఏదన్నా స్టోరీ. అనగనగా ఒక ఊళ్ళో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అందరూ ఉంటారు. అయితే ఒక ఆయన వాళ్ళ దగ్గర ప్రింట్అవుట్ ఉంది. దాంట్లో స్పైడర్ మ్యాన్ ఫోటో ఉంది. స్పైడర్ మ్యాన్ ఫోటో తీసి ఆయనకు చూపిస్తాడు. మాస్టర్ మరి ఏం సాంగ్ చేస్తాడు? మాస్టర్ మాకు ఇప్పుడు మాకు డ్యాన్స్ నేర్పిస్తారంట, మా డ్యాన్స్ మాస్టర్ అంట. ఏం సాంగ్ నేర్పిస్తారు మాస్టర్? వాతి కమింగ్. డబ్బులు మరి ఫీజు ఎంత? మీకు ఎంత ఇవ్వాలి డబ్బులు? మీ ఫీజు ఎంత? 4 lakhs. ఇప్పుడు 1 lakh అంటే మళ్ళీ ఇప్పుడు 4 lakhs అంటే నేను సినిమాకి కోరియోగ్రఫీ అడగలేదు, మాకు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి మీ ఫీజు అడిగా. దానికి 4 lakhs. ఎంత ఫీజు ఉంటుందండి? డాన్స్ క్లాస్ కోసం 4 లక్షలు. నా ఆస్తులన్నీ అమ్ముకోవాలేమో. అంత డిమాండ్ ఉందా నీకు? ఏం అసలు ఏ సాంగ్ నేర్పించారు మీరు? అసలు ఏ సాంగ్ చేస్తారు చెప్పండి మాస్టర్? వాతి కమింగ్ మీరే చేశారా సినిమాలో? అందుకేనా ఇన్ని 4 lakh అడిగాను. సరే మీ ఇష్టంలే, మరి ఏం చేస్తాం, ఇంకా డ్యాన్స్ నేర్చుకోవడానికి తప్పదు. నేర్పించండి. నీకు ఏమేమి స్టెప్స్ వచ్చాయో నేర్పించాను. నమస్కారం చేయండి. మా దీవెన్ బాబు బాగా నేర్పిస్తాడు. గురువు గారికి నమస్కారం పెట్టండి అమ్మా. చెప్పండి. మీ కాళ్ళకు మీరే మొక్కున్నారా? కాదు చైనా కొనుక్కొని మాకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కావాలి. ఇది ఎక్కడ చూసినట్టు టాప్ ఇది శేఖర్ మాస్టర్ స్టెప్ కదా. శేఖర్ మాస్టర్ ఇది అంటే మీ స్టెప్స్ కాపీ కొట్టారు శేఖర్ మాస్టర్. ఇదేంది తిండిపోతు మాస్టరా? ఎనర్జీ కోసం పక్కన పెట్టుకున్నా. ఇంకోటి మాస్టర్ మా మాస్టర్ స్టెప్స్ లాక్డౌన్ లో పొట్టంతా కరిగిపోవాలి. చెప్పండి. ఇంకోటి ఈ వాతి మీరేగా తీసింది, చెప్పండి మాకు ఆ స్టెప్స్. అబ్బో 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 ఇటు కాదు. మరి నువ్వు మీరు ఇదే కదా, మీకు రైట్ హ్యాండ్, నాకు ఇది రైట్ హ్యాండ్. మీకు అట్లే కనిపిస్తుంది ఆపోజిట్ లో.
ఇంకమ్మ. మీ అమ్మ వామ్మ తిడతారా మస్తు మీరు స్టూడెంట్స్ ని? కొడతాడు అందితే కాకపోతే అందట్లేదు. ఓకే తాత. అట్లా ఇగో ఇట్లా. నెక్స్ట్ ఇంకో స్టెప్. ఇంకా ఇంకోటి బెస్టా ఆలోచన. నా తప్పు ఏంటమ్మా? నా తప్పు ఏముందా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా. ఇట్ట కాదు. నా తప్పు ఏమున్నదబ్బా? ఇట్లా. మీ అస్టేట మాస్టర్ అది కూడా ఇంకా మీరు చెప్పండి. 4 లక్షలకి 3 స్టెప్పులేనా? అయ్యో, కనీసం 4 లక్షలకి 4 లక్ష అంటే 4 స్టెప్లకి 4 లక్షలు. 4 స్టెప్పులు కూడా నేర్పిలే, 3 స్టెప్పులకి 4 లక్షలు. మనం ఆలోచిస్తున్నా మాస్టర్. ఓ ఈస్ థింకింగ్. ఏమంటావు దీవెన్? ఓ బావా, ఓ బావా కూడా నీ స్టెప్ ఉంటాయా? అదొక స్టెప్ నేర్పిస్తే అదొక 1 లక్ష వస్తుంది. అసలు చెప్పండి, మీ ఇష్టం. మాస్టర్ చూపిస్తారు. ఇగో ఇట్లా. గబ్బర్ సింగ్ అదేనా కాదా? ఇదా మాస్టర్? ఇదా ఇట్లా. మరి ఏంటి అయిపోయింది? ఇది ఇప్పుడు షూటింగ్ కాదు, ప్రాక్టీస్. బ్రేకా? అయిపోయిందా? ఆపలేదు. అయిపోలేదా? 4 lakhs కట్టిన అవుతుంది. ఇప్పుడు ఇది షూటింగ్ షూటింగ్ లో బాగా వేయాలి మరి. ప్రాక్టీస్ ఇప్పుడు షూటింగ్. చెప్పండి. టేక్ 1 2 3 First స్టార్ట్. one, Karthik, కెమెరా రోలింగ్ యాక్షన్. నువ్వు వాడొచ్చు కాపీరైట్స్ ఏం పడవు. పాడొచ్చు. అరే పాపాతి గమిన. మరి బయటికి అనండి, మాకు ఎట్లా వినిపిస్తుంది? కోపం వస్తుంది. వాడది. నానా నేను నానా. వెరీ గుడ్ నానా. డాన్సా మాస్టర్? మా ఊళ్ళో దీన్ని ఇంటికి వెళ్దామా? ఎక్సర్సైజ్ చేద్దామా? ఇప్పుడు దాకా చేసింది అదే కదా మాస్టర్. స్టెప్స్ అనుకుంటా. ఒక నమస్కారం. అబ్బా. వామప్ చేపిస్తాను మాస్టర్. బాడీ ఫ్లెక్సిబుల్ ఉండడానికా? టిప్స్ పుషప్స్ పెట్టేస్తుంది మాస్టర్. ఇంత ఫాస్ట్ జానీ మాస్టర్ అయితే ఫాస్ట్ చేస్తున్నారు కాళ్ళతో మీరు. నెక్స్ట్ ఏంటి? డాన్స్ అయిపోయింది. ఇప్పుడు దాతా పెన్ని వీటికి యాక్టింగ్ నేర్పిస్తా. యాక్టింగ్ నేర్పిస్తానా? సీరియస్ గా ఉండేది, మీకు దెబ్బలు పడితే జాగ్రత్త. భయం అవుతుంది. మాకు చెప్పండి మాస్టర్. నేర్పిస్తావా డైలాగు? చెప్పండి మాస్టర్, ఏం చెప్పాలి మేము డైలాగ్? ఏం అటు తిరిగి ఏం చేస్తుంది? తింటుందా? తింటుందా నీ క్లాస్ లో? వామ్మో. చెప్పండి మాస్టర్ డైలాగు.
గ్రేప్ తీసి దాచి పెట్టండి. సార్ చెప్పండి ఏ డైలాగ్ చెప్పాలి నేను? మొక్కే బాగా గుర్తు రావట్లేదా? మొక్కేగల పీకేస్తే పీకెత్తే ఈక. కోతెత. మధ్య మధ్యలో ఫిల్లింగ్ ద బ్లాంక్స్. మళ్ళీ మళ్ళీ టేక్ చెప్పండి. 1. పీకేస్తే మొక్కలు వస్తా. డైలాగ్ చెప్పు నాన్న. మొక్కే కదా అని పీకేస్తే మొక్కేగల పీకెత్తే ఈక. పీక కోత. వావ్, వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళని చెప్పమను. మొక్కే కదా అని చెప్పాలి కదా, నువ్వు చెప్పు. నాన్న ఫస్ట్ నాన్న. నువ్వు అంటా. ఫస్ట్ నాన్న. మాస్టర్ ఒక్కడ వీగుతాడు, మీ ఇష్టం. ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పండి. ఫస్ట్ నాన్న. సారు. ఫస్ట్ నాన్న. చెప్పండి మాస్టర్ మీరు ఎవరు ఫస్ట్ నాన్న. నాన్న మీరు నాన్న ఫస్ట్ మీరు. నువ్వేనంట. మాస్టర్ చెప్పింది ఫైనల్. ఓకే ఎవరు చెప్పాలి చెప్పు. ఫస్ట్ నాన్న. దీవెన అంటే చెప్పనే, కోపం వస్తుంది దీవెన వాడికి. చెప్పు, వాడు చెప్పు. చెప్పండి మాస్టర్. మొక్కే. నేను అక్కడ ఉన్నాను, నేను చెప్తా. మీరు కెమెరాలో యాక్షన్ చెప్తే కనిపించట్లే, కొంచెం- వాడు దూరంగా ఉంది కదా. ఇలా పెట్టండి. మొక్కేగల కోతే అది చెప్పాలా? గుర్తు రావట్లేదా? మొక్కేగల మొక్కేగల తీతే పీకుతా. ఓకే దీవెనమ్మ నువ్వు చెప్పు సరిగా. ఇంత పెట్టండి. సీరియస్ గా. ఇంత దూరంగా అక్కడ వీడియోకి మంచిగా కనపడదు. యాక్షన్ అదే. ఈయన కెమెరామ్యాన్ కూడా డాన్సర్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకేనా టేక్? ఇంకోసారి అబ్బా చెప్పిందా? మొక్కే కదా కోతే నవ్వొద్దు పాపం, సీరియస్ చెప్తాడు. కోత. దీవెన్ బాబు మొక్కే కదా అని పీకేస్తే మాస్టర్ మీరు ఎన్నిసార్లు మీరు చెప్తాను మాస్టర్, అది చెప్పాలా వద్దా? ఓకే, మొక్కే కదా కోతే మొక్కే కదా అని పీకేస్తే మొక్కే కదా పీకేస్తే పీక. పీక ఎన్నిసార్లు పీకుతాను మొక్కని? చచ్చిపోతుంది. అదే పీక్. మొక్కే కదా పీకుతే పీక. పీక కోతే. వెరీ గుడ్. ఇప్పుడు అంతే. నేను చెప్పాలా? ఇప్పుడు ఎవరు? సేమ్ నాన్న. నేను చెప్పినట్టు చెప్పాలా మాస్టర్? మొక్కే కదా పీకితే నీ అమ్మ నాను నీ అమ్మ నెప్పిని నీ అమ్మట కాదు నేను చెప్పింది. చికాకు వస్తుంది వాడికి. మొక్కే కదా అని వేరే డైలాగ్. నాన్నకి వేరే డైలాగ్ ఇస్తావా? వేరే డైలాగ్ ఏం వస్తున్నా రావట్లేదు. అక్కకి అయిపోయింది. బాబుని మహేష్ బాబా మహేష్ బాబు డైలాగ్ అంట. చెప్పండి. మాయకు ఒక దారి అయితే చెప్పండి. సరే చెప్పండి. మాయ బాబున్నా కదా మహేష్ బాబు. ఎవరు కొట్టే వారే దిమ్మ తీరిపోతు. ఎవడు కొడితే ఆ డైలాగ్ చెప్పాలా మాస్టర్ నేను? ఓకే ఎవడు కొడితే తిరిగి వాడి కోమ నిజంగా కొడతాడు. మంచిగా చెప్పమాను. అక్కడే ఉన్నా అన్న. చెప్తా మాస్టర్. మంచి ఒకసారి నేర్పించు. ఎవడు కొడి అదే కదా మాస్టర్ మీరు చెప్పింది. అది ఒకటి కొట్టకుండా చెప్పాలా? ఎవరు కొట్టే దిమ్మ తీరిపోతే బాగైతే వారే దివ్యంగా. ఓకే ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాలా మాస్టర్? మీరు ఎవడు పెట్టండి. కొడితే తిమ్మ తిరుగుతుందో నాన్నకి రావట్లేదు. ఎవడు తన్ను కొడితే తింటే నాన్న నీ చేతులు. ఎవరు కొట్టే దిమ్మ తిరిగి. నీ కొట్టంత నాకు వచ్చా? నీ కొట్టినట్ట ఎవరు కొట్టే వారే నీకు వచ్చినట్టు చెప్పంటాడు వాడు. ఎవడు కొడితే ఎవరు కొట్టే దిమ్మ తిరిగి మా బాగైతే వారే మధుగారు. మరిగాడు. అట్లా చెప్పాలా? అదిగాడు. ఎవడు కొడితే తిమ్మ తిరిగి
మైండ్ బ్లాక్ రెడ్ వైట్ అవుతుందో వాడేం మధుగాడు. ఓకేనా మాస్టర్? బాకు వైట్ ఎవరు చెప్పాను నిన్ను? అట్టే పట్టు వాటు బాగు ఎవరు చెప్పాను నిన్ను? అంటే ఎందుకు కొంచెం ఇంప్రూవ్ చేశాను మాస్టర్. నువ్వు ఉండవు స్కిట్ లో. నిమ్మ తిరిగిపోతాయి. మా బాగైతే వాడే దీవంగా రెండేపులు అట్టే మైండ్ అంతా ఉంటుందిగా, ఇటు ఇటు మొత్తం ఉంటుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మధుగాడు. ఓకే వచ్చింది ఇంకో డైలాగ్. ఓకే దీవెన్ ఓకే అట్టొచ్చిని ఓకేలే ఏం కాదు, ఇది ఒకసారి వదిలేసే ఇక. ఓకేనా నెక్స్ట్ డైలాగ్ నెక్స్ట్. మాకు ఇంక ఇంటికి వెళ్తాం మాస్టర్ మేము. మా అక్కకి ఇంటికి ఇంటికి వెళ్ళడానికి ఇంటికి అక్కడ మాటలు కాకీలు ఉంటాయా? అవును వాతలు అంటే కాకేమంటే బిస్కెట్ ఉంటుంది, హాయిగా టీవీ ఉంటుంది, బొమ్మలు చూస్తాం మేము. మేము వెళ్తాం మాస్టర్ ఇంటికి. టీవీ బ్రెడ్ ఉంటుంది, జామ్ ఉంటుంది, గ్రేప్స్ ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి, కోపం వస్తుంది. చికెన్ దీవెన్ ఉంటుంది. దీవెన్ పంపించకు వీళ్ళని, ఇంకొక డైలాగ్ నేర్పించు. వెళ్తాం మాస్టర్ మేము ఇంటికి. నో అన్ నో. ప్లీజ్ పోనీ వాడికి ఈవెన్ ఎందుకు అట్లా దయచేసి చేసినావు? మన క్లాస్ డబ్బులు ఇవ్వలే వాళ్ళు, 4 లక్షలు ఇవ్వలే డబ్బులు. మొత్తానికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేసినాం మాస్టర్. వచ్చేస్తా. మాస్టర్ ఇంటికి వచ్చేస్తారా మీరు? డబ్బులు Oh my god, master. Okay, master. Please. మాస్టర్ ఇంటికి వచ్చేసాడు. డబ్బులు ఇవ్వతే రూమ్లెస్ తలిపేసి కిడ్నాప్ కిడ్నాప్ చేసాం. గిబ్బం చేసాం కాదు, కిడ్నాప్. ఇస్తారా ఇవ్వరా 4 లక్షలు దీవెన్ బాబు? డబ్బులు ఇవ్వను, డబ్బులు ఇయ్యమను. డబ్బులు ఇస్తే తీస్తాను. 4 lakhs ఇస్తే తీస్తాను దీవెన్. డబ్బులు ఇస్తే వదిలేస్తాను, డబ్బులు ఇస్తే ఓడేస్తాను నేను. వదిలేస్తాను. ఇస్తాం మాస్టర్ డబ్బులు, ప్లీజ్ ఓకే మాస్టర్. అయితే మాస్టర్ ఇవ్వండి ఇస్తాం ఇవ్వండి మాస్టర్. ఇవ్వండి అని. ఇవి డబ్బులు కాదు, హ్మ్. గది గది ఇవ్వు. గలీజ్ గలీజ్. మీరు చెప్పిన కూడా స్టెప్స్ కాదు. మీరు ఎందుకు అమ్మాయి వచ్చింది ఇప్పుడు రావడం మాస్టర్. మీకు దారి నేర్పితా, మీకు దారి నేర్పితా. నాకు నా తట్టే ఇవ్వాలి. ఓకే మీకు కూడా యూట్యూబ్లో చూసి ఎవరైనా డ్యాన్స్ నేర్పిస్తారంటే 4 లక్షలు ఇవ్వండి. ఓకేనా? డ్యాన్స్ కోసం 4 లక్షలు. డ్యాన్స్ క్లాస్ కోసం 4 లక్షలు. బాయ్. ఇదే ఇది. నా